ఇప్పుడు మనం బియ్యం ఎగుమతి చేసినందుకు సంకలు కొట్టుకుంటున్నాం, పప్పులు దిగుమతి చేసుకుంటున్నాం, వంట నూనెలు దిగుమతి చేసుకుంటున్నాం. 40 లక్షల టన్నుల కూరగాయలు వినియోగం అయితే 32 లక్షల టన్నులే పండిస్తున్నాం. కొత్తిమీర 300 టన్నులు పండిస్తున్నాం, 13,000 టన్నులు మనం వినియోగం చేస్తున్నాం. పండ్లు దిగుమతి చేసుకుంటున్నాం, పాల ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటున్నాం, పంచదార దిగుమతి చేసుకుంటున్నాం. ఇవన్నీ మనం ఇక్కడ నిజానికి మన తెలంగాణ సమశీతోష్ణమైనటువంటిది. భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఇలాంటి వాతావరణం లేదు. మన దగ్గర ఉత్పత్తి అయినటువంటి విత్తనాలు ప్రపంచంలో ఎక్కడైనా జర్మినేషన్ అవుతాయి. ప్రతి జిల్లాలో మన అవన్నీ క్లోజ్ డౌన్. 2000 సంవత్సరంలో మ్యాన్సాంటో వచ్చిన తర్వాత మ్యాన్సాంటో, డూపాయింట్, కార్గిల్, సింజెంటా వాళ్ళ చేతిలో ఇప్పుడు 80% విత్తన రంగం ఉంది. ఇప్పుడు ప్రతి సంవత్సరం 1000 నుంచి 2000 క్వింటాళ్ళ కల్తీ విత్తనాలు పట్టుకుంటున్నారు. మొన్న పట్టుకున్నారు 800 క్వింటాళ్ళు. ఇది ఒక వ్యవస్థీకృతంగా జరుగుతూ ఉంది. ఇక్కడ మహబూబ్నగర్లో బూత్పూర్ కానీ, చేవెళ్ళ, వికారాబాద్ కానీ, వరంగల్ కానీ, రామంతపూర్ కానీ పర్మనెంట్గా స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకొని చేస్తున్నారు. ఈ బడ్జెట్లో అది చూడాలి కదా. సెకండ్ పార్ట్ ఏమిటంటే విద్య ఎప్పటి నుంచో 64, 65 అనుకుంటూ వస్తున్నాం పర్సెంటేజ్ అక్షరాస్యత. అసలు నిజానికి ప్రధానమైనటువంటి ఫస్ట్ కేంద్రీకరణ ఎడ్యుకేషన్ మీద పెట్టాలి. అప్పుడెప్పుడో చెప్పారు జీడిపిలో 6% పెట్టాలని. జీడిపిలో 6% అంటే ఎంత? 97,000 కోట్లు. ఇప్పుడు పెడుతుంది ఎంత? 23,000 కోట్లు. అసలు ఈ ఎడ్యుకేషన్ లేకుండా ఒక స్టేట్ డెవలప్మెంట్ ఎలా అవుతుంది? మన బడ్జెట్ ప్లాన్లో ఎడ్యుకేషన్ అత్యంత కీలకం. నంబర్ 1. నంబర్ 2 హెల్త్. ఇప్పుడు పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాలు, పిహెచ్సి సెంటర్లు, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇన్ని ఉన్నాయి. మీరు ఏ హాస్పిటల్కి ఎక్కడికి వెళ్ళండి, డాక్టర్లు లేరు, మందులు లేరు. మామూలు ప్రైవేట్ హాస్పిటల్లోకి అడుగు పెడితే 50,000 రూపాయలు ఎంట్రన్స్ ఫీజే కట్టాలి. అందువల్ల ఏమిటంటే బడ్జెట్లో ఈ మార్పు పెట్టుబడి పెట్టడం కాదు, పాలసీలో మార్పు రావాలి. ఎలా మార్పు రావాలి? ఇప్పుడు మేము 3 ప్రభుత్వాలు నిర్వహించాం, కేరళ, బెంగాల్, త్రిపుర. అక్కడ 95% ఎడ్యుకేషన్. ఆ 3 రాష్ట్రాలను కనుక మనం ఎక్స్క్లూడ్ చేస్తే, తీసివేస్తే అసలు భారతదేశంలో ఉన్నటువంటి అక్షరాస్యత 68% పడిపోతుంది. అందువల్ల ఏమిటంటే అసలు హెల్త్కు, విద్యారంగానికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి. మొబైల్స్, వ్యాన్స్ పెట్టారా ఉంటుంది, దానికి అయ్యే ఖర్చు ఏం పెద్దగా లేదు. అందుకోసం బడ్జెట్లో రూపకల్పనలో మార్పు నేను మీ దృష్టికి తెచ్చేది ఏమిటంటే 45% స్థానిక సంస్థల ద్వారా ఖర్చు పెట్టాలి, 55% స్టేట్ గవర్నమెంట్ ఖర్చు పెట్టాలి. ఇప్పుడు 100 కోట్లు కనుక ఉంటే 45 కోట్లు స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు వాళ్ళే ప్లాన్ వేసుకొని వాళ్ళే డెవలప్మెంట్ అన్ని రంగాలలో చేయాలి. అన్ని రంగాలకు ఉన్న శాఖలు వాళ్ళ దగ్గర ఉండాలి. అలా ఉన్నాయి. 55% మన స్టేట్ గవర్నమెంట్ ఖర్చు పెట్టాలి. కానీ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉన్నటువంటి 29 అంశాలను వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పని 93, 94 రాజ్యాంగ సవరణలో చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు అంగీకరించాడు. సెంట్రల్ మినిస్టర్కు సంతకం కూడా పెట్టాడు, నేను అప్పచెప్తానని. అది పోయింది. కేసీఆర్ పోయాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఇంతవరకు అసలు స్థానిక సంస్థలకు ఎలాంటి హక్కులు లేవు. నన్ను ఒక మీటింగ్కి పిలిచారు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు, సర్పంచ్ల మీటింగ్ అని. 50 మంది ఆత్మహత్య చేసుకున్న లిస్టు నా దగ్గర ఉంది. సర్పంచులు ఎంత అన్యాయం అండి. వాళ్ళని పెట్టుబడి పెట్టమండి, వాళ్ళకు డబ్బులు ఇవ్వరేది, ఈ రోజుకు ఇవ్వరేది. 500 కూడా కాదు, 360 కోట్లు. పైగా 93వ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏం చెప్తుంది?
ప్రతి 5 సంవత్సరాలకు మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా పంచాయతీ ఎన్నికలు జరపాలి. అసలు ఎందుకు ఇప్పుడు ఈ సంవత్సరం అయినంటే మళ్ళీ రూల్స్ మార్చాలి, చట్టం మార్చాలి. ఏ గవర్నమెంట్ వచ్చినా 2 శాఖలను పదే చట్టాలు మారుస్తూ ఉంటారు. ఒకటి కోఆపరేటివ్, 2 గ్రామ పంచాయతీ స్థానిక సంస్థలు. ఒక ఆయన డైరెక్ట్ ఎన్నికలు పెడతాడు, ఒక ఆయన పంచాయతీ వార్డు మెంబర్లతో సర్పంచ్ ఎన్నిక పెడతారు. ఇట్లా రకరకాలుగా మార్పులు చేర్పులు చేస్తారు. ఇంకొకటి అండి, సర్పంచ్గా ఎన్నికైనటువంటి వ్యక్తి డెమోక్రటిక్గా అవుతాడు కదా. ఆ చట్టంలో ఏముందంటే ఒక మంత్రి అతన్ని సస్పెండ్ చేయవచ్చు. మంత్రి ఏమన్నా చట్టం తెలిసినోడా? పోనీ కలెక్టర్ కూడా సస్పెండ్ చేయవచ్చు ఒక సర్పంచ్ దలుచుకుంటే. ఆయనకేందండి, కలెక్టర్కి ఎందుకండి హక్కులు? అందుకోసం ఈ నిధుల విషయంలో 45% అలాటెడ్ టు లోకల్ బాడీస్. అప్పుడు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు 5 సంవత్సరాల ప్లాన్ వేసుకుంటారు. అన్ని రాజకీయ పార్టీలు డెవలప్మెంట్ కమిటీలు వేసుకుంటారు. అన్ని డిపార్ట్మెంట్లలో వింగ్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళు గ్రామాలు ఏ గ్రామంలో ఏం అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పని ఈ డబ్బులతో ఒక ప్రణాళిక రూపొందించుకునే అవకాశం ఉంటుంది. అలా డెవలప్ చేయడం జరిగింది. అట్లయితేనే ఇప్పుడు నేను మొన్న ఆకునూరి మురళి గారికి ఒక లేఖ రాశాను. 2-3 సార్లు కలిసి కూడా చెప్పారు. ఏమిటంటే ఇప్పుడు 6,000 స్కూళ్లకు బళ్ళు లేవు, ఏమీ లేవు. మీ గవర్నమెంట్ ఒక 2 ఎకరాలు సేకరించి ఇక్కడ పిల్లర్స్ను స్లాబ్లు ఇవన్నీ పోసి లారీల మీద తీసుకెళ్ళి తెల్లవారి వరకు కట్టేసేయచ్చు స్కూలు. కాంట్రాక్టర్లకు ఇవ్వద్దు. కాంట్రాక్టర్లకు ఇది స్టేట్ ఒక పెద్ద ఇన్కమ్ సోర్స్, ఏటీఎం. నేను అనకూడదు కానీ మన చైనాలో 10,000 బెడ్స్ ఉన్న హాస్పిటల్ 10 రోజుల్లో నిర్మాణం చేసేసారు. అన్నీ బయటనే స్లాబులు గీబులని పోయి తీసుకురావడం, ఫిక్స్ చేసుకోవడమే. ఆ సిస్టమ్ ఉంది. అందువల్ల ఈ బడ్జెట్లో లోకల్ బాడీస్కు ప్రియారిటీ ఇవ్వాలి. లోకల్ బాడీస్ ద్వారా ప్రజలను చైతన్యం చేయాలి. బడ్జెట్ను ఎలా ఖర్చు పెట్టుకోవాలో వాళ్ళని ట్రైనప్ చేయాలి. అన్నీ మన చేతిలోనే పెట్టుకొని కనుక చేసినంత కాలం, ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పినట్టు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మీరు ఎన్ని వేల కోట్లు కేటాయించినా ఫలితం ఉండదు. దీని విషయంలో కూడా చెప్పాం. ప్రతి జిల్లాకు ఒక నోడల్ ఆఫీసర్ను అపాయింట్ చేసి ఈ డబ్బులన్నీ ఆ నోడల్ ఆఫీసర్ చేతిలో పెట్టి వాళ్ళకు కావాల్సింది ఏమిటి? ఆవాసాలు, విద్య, వైద్యం, త్రాగునీరు, రహదారులు వాళ్ళ ఏరియాలో కనుక చేస్తే వాళ్ళు డెవలప్ అవుతారు. మౌలిక వసతులు అవి కల్పించినంత కాలం రిజర్వేషన్లు ఎన్నున్నా, ఎన్నున్నా ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడే ఉంటాం. డెవలప్మెంట్ జరగదు. అందువల్ల ఈ బడ్జెట్ సమావేశంలో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.